మాతరం 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 భారత్ మాతా కీ. శ్రీ పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ యాజమాన్యానికి, ఉపాధ్యాయులకి, నా సహచర కార్యకర్తలందరికీ నమస్కారం. విద్యార్థులకి శుభాశీస్సులు. ముందుగా మన్నించాలి, దాదాపు 4 గంటల నుండి మీరందరూ కూడా ఈ తిరంగా యాత్రలో పాల్గొనడం కోసం వేచి ఉన్నారు. ఆలస్యానికి మన్నించాల్సిందిగా కోరుతున్నా. అయితే లోపలికి వచ్చిన తర్వాత చూసా, దాదాపు 1.5 గంట నుండి వేచి ఉన్నప్పటికీ కూడా చాలా డిసిప్లిన్గా ఉన్నారు. మరీ ఇంత డిసిప్లిన్ అవసరమా అని నాకు అనిపించింది. ఈ వయసులో చదువుకోవాలి, డిసిప్లిన్గా ఖచ్చితంగా ఉండాలి. చదువుకోవాలి, ఆడాలి, పాడాలి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలా లేదా? బాగా చదువుకోవాలా లేదా? టీచర్లకు గౌరవం ఇవ్వాలా లేదా? ఇంట్లో పెద్దల్ని గౌరవించాలా లేదా? బాగా అల్లరి చేయాలా లేదా? ధన్యవాదాలు. ఇవాళ ఈ ఆగస్టు 15వ తేదీ మనకు స్వాతంత్రం వచ్చి, ఇండిపెండెన్స్ వచ్చి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనమందరం వేడుకలు జరుపుకోబోతున్నాం. ఇవాళ 15వ తేదీకి కర్టన్ రైజర్గా విజయవాడ పట్టణంలో ఒక తిరంగా యాత్రను కూడా మనం చేస్తున్నాం. అనేక మంది విద్యార్థులు దీంట్లో పాల్గొంటున్నారు. ఏంటి అసలు తిరంగా యాత్ర ఏంటి? స్వాతంత్రం ఏంటి? స్వాతంత్రం ఎప్పుడో వచ్చేసింది కదా 80 సంవత్సరాల క్రితం. దాన్ని ఇప్పుడు మనం ఎందుకు సెలబ్రేట్గా చేసుకోవాలి అనే అనుమానం రావచ్చు. మనకు స్వాతంత్రం రావడానికి ముందు కొన్ని సెంచరీస్ పాటు, దశాబ్దాల పాటు వలస పాలకులు మనల్ని పాలించారు. అది మొఘళ్ళు కావచ్చు, డచ్ వాళ్ళు కావచ్చు, ఫ్రెంచ్ వాళ్ళు కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు కావచ్చు. 12th సెంచరీ నుంచి మనకి ఇండిపెండెన్స్ దాకా అనేక మంది మనం పాలించి మన దేశంలో సంపదను లూటీ చేసి మనల్ని బానిసలుగా చూసి ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా తయారు చేసి భారతీయులంటే ఏ పని చేయలేరనే ఒక బానిసక మనస్తత్వాన్ని మనలో చొప్పించి ఒక మెకాలే విద్యా విధానాన్ని తీసుకొచ్చి మన సంస్కృతి పునాదుల్ని కదిలించే ప్రయత్నం చేశారు. అన్ని సంవత్సరాల సంప్రషణ తర్వాత మన దేశానికి స్వాతంత్రం రావాలని అనేక మంది ఎన్నో త్యాగాలు చేశారు, అనేక మంది బలిదానాలు చేశారు. కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాల పాటు మనం పోరాటం చేస్తే, 100 మంది, 1000 సంఖ్యలో అనేక త్యాగాలు చేస్తే, 100 బలిదానాలు చేస్తే మనకు లభించింది స్వాతంత్రం. అంతమంది మహనీయుల కారణంగా మనకి లభించిన స్వాతంత్రం, మనం పీలుస్తున్న ఈ స్వేచ్ఛావాయువుల కారణంగా మనం ఇవాళ ప్రగతి సాధించగలుగుతున్నాం, ప్రపంచ దేశాల సరసన నిలబడగలుగుతున్నాం. అదే మనకు స్వాతంత్రమే రాకుండా ఉంటే ఇప్పటికి కూడా పరాయి పాలనలో ఎవరి కిందో బానిసల్లాగా పనిచేసే పరిస్థితి మనకు ఉండేది. అది కాకుండా ఇవాళ ఉత్కృష్టమైన సంస్కృతి సంప్రదాయాలకి, మహోన్నతమైన వారసత్వ సంపదని నిలబెట్టుకునేలాగా మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ దేశంలో పరిస్థితి మెరుగవుతుంది. అన్ని బలిదానాలు, త్యాగాలు మనం ఎవరం త్యాగాలు చేయలేదు. మనం ఇవాళ వారి గురించి మాట్లాడుకుంటున్నాం, వారు చేసిన త్యాగాల గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. స్వాతంత్రం తేవడం కోసం వారి కారణంగా మనం ఇవాళ స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నాం. అటువంటి గొప్పవారిని తలుచుకోవడం, వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పించడం, ఎంతో కష్టపడి మనం సంపాదించుకున్న ఈ స్వాతంత్రాన్ని భవిష్యత్తులో నిలబెట్టుకోవడం ఒక ప్రత్యేకమైన దేశంగా భారత్ I welcome Neil Antony ji. Welcome to city of Vijayawada and good Madhav garu, మీకు కూడా స్వాగతం. ఆ పక్కన ఉన్నవారు అనిల్ యాంటోనీ గారని బీజేపీ నేషనల్ సెక్రటరీ. వారి ఫాదరు చాలా సంవత్సరాల పాటు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు, డిఫెన్స్ మినిస్టర్గా కూడా పనిచేశారు. ఒక్క అవినీతి మచ్చ లేకుండా, అవినీతి లేకుండా ఒక నిజాయితీకి మారిపోయారంటే
దేశంలో ఏకే ఆంటోనీ గారి గురించి మాట్లాడతారు. వారి కొడుకు ఇవాళ భారతీయ జనతా పార్టీలో కేరళ నుంచి వస్తారు, వాళ్ళు జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. అంత కష్టపడి సంపాదించుకున్న మన స్వాతంత్రాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇవాళ మనం తిరంగా యాత్ర చేస్తున్నాం. ఇవన్నిటికన్నా ముఖ్యంగా ఒక 100 స్వాతంత్రం వచ్చిన 2047కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది, ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏంటది? 2047కి ఒక ఇంపార్టెన్స్ ఉంది మన దేశంలో. ఏంటి మాధవ్ గారు? అది తగ్గేదిలే సినిమా, తగ్గేదిలే అంటారు. ఆ సినిమా పేరేంటి? పుష్ప. ఇప్పుడు ఏదో మహేష్ బాబు గారి సినిమా వస్తుంది, దాని పేరేంటి? ఇవన్నీ బాగా తెలుసు, కానీ 2047 ఇంపార్టెన్స్ ఏంటంటే తెలియకపోతుంది. 2047 we will be celebrating centenary independence of this country, the great nation India. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం మనం 2047 నాటికి. ఆ నాటికి మన దేశం ఎలా ఉండాలి అనే దాని మీద మనం ఒక ప్రేరణ కలిగించడం కోసం, స్ఫూర్తిదాయకంగా ఉండడం కోసం, భవిష్యత్తును నిర్మించడం కోసం ఇవాళ ఆ స్వాతంత్రంలో బలిదానాలు చేసిన వారిని స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఒక అగ్రదేశంగా, ఒక విశ్వగురువుగా భారత్ను మళ్ళా నిలబెట్టడం కోసం, అటువంటి ప్రేరణ పొందడం కోసం ఇవాళ మనం తిరంగా యాత్ర చేస్తున్నాం. అటువంటి వాటిని స్మరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. చాలా మార్పు వచ్చింది. స్వాతంత్రం వచ్చి మనకి 80 ఏళ్ళ తర్వాత మనం ఎప్పటికి కూడా ఇంకా డెవలపింగ్ నేషన్గానే ఒక పేద దేశంగానే పరిగణించబడుతున్నాం. కానీ ఇవాళ ప్రపంచంలో మార్పు వచ్చింది. భారతదేశం ఇంకా పేద దేశం కాదు, ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఇవాళ మనం 4వ స్థానానికి వచ్చాం. 2047 నాటికి 100 సంవత్సరాలు పూర్తయిన నాటికి మన లక్ష్యం 1వ దశకు వెళ్ళడానికి, అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశాన్ని ముందు పెట్టడం కోసం ఇవాళ ప్రయత్నం జరుగుతుంది. అటువంటి నాయకత్వం కూడా ఇవాళ దేశంలో ఉంది. మీలాంటి యువతకు భవిష్యత్తులో మంచి అవకాశాలు కలిగించడం కోసం, మీలాంటి యువత భవిష్యత్తులో మంచి ఆవిష్కరణలు చేయడం కోసం, ఇన్నోవేషన్ చేయడం కోసం అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొస్తున్నాడు. స్టార్టప్ ఇండియా అని, స్టాండప్ ఇండియా అని, మేక్ ఇన్ ఇండియా అని, మేడ్ ఇన్ ఇండియా అని, డిజిటల్ ఇండియా అని, స్కిల్ ఇండియా అని, క్లీన్ ఇండియా అని, ఫిట్ ఇండియా అని, ఖేలో ఇండియా అని అనేక రకాలైన వినూత్న కార్యక్రమాలు శ్రీకారం చుట్టి ఇవాళ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం ఇవాళ దేశంలో ఉంది. అటువంటి నాయకత్వం ఉంది కాబట్టి మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశంగా రాబోయే రోజుల్లో 100 సంవత్సరాలు మనం స్వాతంత్రించిన సందర్భంగా ప్రపంచ దేశాల్లోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా మనం రూపుదిద్దుకునే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇవి చేయాల్సిన బాధ్యత ఎవరుందంటే మీ మీద ఉంది. ఈనాడు యువత, మీరు ఉంటున్న యువతే 2047 నాటికి ఈ దేశాన్ని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో ప్రధాన భాగస్వాములుగా ఉండాల్సిన అవసరం ఉంది. అటువంటి నాయకత్వం ఇవాళ ఈ దేశంలో అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకోవడం వల్ల ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు గౌరవం పెరిగింది. భారతీయులు అంటే గౌరవించడం మొదలుపెట్టారు. గతంలో చాలా చిన్న చూపు చేసేవాళ్ళు. అటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇవాళ ఒక చిన్న మాట చెప్పారు, సార్ ఏంటి వయసులో మీకన్నా కాస్త పెద్దవాడు? అది కాదు, మీకన్నా వయసులో నేను చాలా పెద్దవాడు. మీ వయసున్న కూతురు నాకుంది, మీ వయసున్న కూతురు నాకుంది. నా కూతురు లండన్లో చదువుతుంటే నేను చూడ్డానికి వెళ్ళి ఐ గాట్ ఇన్ టు ద క్యాబ్. వెళ్ళి ఐ సెడ్ టేక్ మీ టు షోటీచ్ రోడ్ అని, అక్కడ ఉంటుంటారు. దెన్ ఈ సెడ్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్, దెన్ ఈ సెడ్ డూ యూ హ్యావ్ పోస్టల్ కోడ్? ఐ సెడ్ ఐ డోంట్ హ్యావ్ పోస్టల్ కోడ్ బట్ ఐ కెన్ గివ్ యూ location. I opened my phone, I opened Google, then I gave him location. He saw, then he gave it back to me. Again he asked me, while giving back, he seems to have pressed a button. The screensaver photo propped up. Then he, after giving back the phone, then he said, man, give me that phone back. I said, why? You want to see the location? No, I got the location, but I want to see your phone. I said, why? Then he asked me, was that Mr. Modi on your phone? I said, yes. Then he said, give me, let me have a look at it. Then నా ఫ్రెండ్ పక్కన కూర్చున్నవాడు ఏమన్నాడంటే, అన్న ఇవ్వద్దన్నా, ఈ ఫోన్ తీసుకొని పారిపోతే దేశం ఇవ్వద్దు అన్నాడు. నేను అన్నారే, తీసుకొని పారిపోతాడు, 50,000 రూపాయల ఫోనే కదా, తీసుకొని పారిపోతే 20 లక్షల కారు తీసుకొని మనం దేశానికి మళ్ళీ మన ఇండియాకి పారిపోదాం అని చెప్పి ధైర్యంగా ఫోన్ ఇచ్చా. వాడు ఫోన్ తీసుకొని చూశాడు. మ్యాన్ యూ నో మిస్టర్ మోదీ అన్నాడు. ఐ సెడ్ ఏ హౌ అన్నాడు. నేను కూడా వీరిలాగే నేషనల్ సెక్రటరీని, బీజేపీలో ఒక 10 మంది ఉంటారు. అట్లా 10 మా సైజ్ చూసి వాడు నమ్మడు, వీడు ఫేకుతున్నాడు అనుకుంటాడని, నన్ను ఐ వర్క్ ఫర్ ద పార్టీ, ఐఎమ్ ఏ వర్కర్ ఆఫ్ బీజేపీ అన్న. దెన్ ఈ సెడ్ హౌ, మళ్ళీ చూసి మోడీ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ అన్నాడు. ఓకే అన్నాడు. తర్వాత అన్నాడు, మ్యాన్ యూ షుడ్ ద హ్యాండ్స్ విత్ మోదీ అన్నాడు. నువ్వు షేక్ హ్యాండ్ ఇచ్చావా మోడీకి అని. నేను చెప్పా, ఎందుకురా ఎక్స్ట్రా ప్రశ్నలు అడుగుతున్నావు, దాంట్లో కనిపిస్తుంది కదా, ఫోటోలో కనిపిస్తుంది కదా, ఇట్లా షేక్ హ్యాండ్ ఇస్తూ ఫోటో ఉంది అంటే వాడు చూసి
మ్యాన్ హీ లీన్ బ్యాక్ టువర్డ్స్ మీ స్టెస్ట్ ఇది హ్యాండ్ అండ్ సెన్ మ్యాన్ గివ్ మీ యువర్ హ్యాండ్. నా ఫ్రెండ్ ఈసారి మళ్ళీ చాలా గట్టిగా చేయబడుకున్నాడు. అన్న వీడేందన్నా ఇంతసేపు తేడాగా ఉన్నాడు, ఫోన్ అడిగాడు, ఇప్పుడేమో చెయ్యి అడుగుతున్నాడు, ఇవ్వద్దన్నా అని. నేను అన్న ఫోన్ తీసుకొని పారిపడింటే దేశంలో అభివృద్ధి జరుగుతుంది కదా, బాగానే ఉంది కదా అనుకునేవాళ్ళు. ఇంకో వాళ్ళు చెప్పింటే వేరే పార్టీ వాళ్ళు చెప్పినా కూడా ఏముంది, అందరు చూస్తున్నారు ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ ఎక్కడ చూసినా హైవేలు వస్తున్నాయి, కొత్త కొత్త మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. 800 ఉన్న మెడికల్ కాలేజీలు వాళ్ళు 2100 పోయాయి. హైవేలు, మెడికల్ కాలేజీలు, మెడికల్ సీట్లు పెరుగుతున్నాయి. అదేవిధంగా కొత్తగా ఐఐటీలు పెరుగుతున్నాయి, ఐఐఎంలు పెరుగుతున్నాయి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పెరుగుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెడుతున్నారు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది, కొత్త టెక్నాలజీని వాడుకొస్తున్నారు, వందే భారత్ ట్రైన్లు వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి సరే అనుకోవడం. కానీ వేరే దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా చెప్పి ఉంటే అది కూడా సింగపూర్ లాంటి దేశం చెప్పుంటే, ఈ యుక్రెయిన్ రష్యా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అన్ని దేశాలు సోకాల్డ్ డెవలప్డ్ నేషన్స్, అమెరికా కానీ, చైనా కానీ, ఇజ్రాయెల్ కానీ, అప్పుడు వాళ్ళ అక్కడ చదువుతున్న స్టూడెంట్స్కి, సిటిజన్స్కి ఒక అడ్వైజరీ ఇష్యూ చేశారు. అయ్యా మీరందరూ యుద్ధం జరుగుతుంది కదా, మీరందరూ వెనక్కి వచ్చేయండి, మీరు ఛార్జీలు పెట్టుకొని అడ్వైజరీ ఇష్యూ చేశారు. కానీ ఒకే ఒక దేశం అడ్వైజరీ ఇష్యూ చేయలేదు. ఆ 2 దేశాల అధ్యక్షులతో, ప్రధానమంత్రులతో మాట్లాడి, మా దేశానికి సంబంధించిన వారు మీ దేశంలో 23,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, మీరు యుద్ధం చెప్పి యుద్ధాన్ని ఆపేలాగా చేసి మన దేశంలో నుంచి విమానాలను పంపించి ఆ దేశంలో ఉంటున్న మన విద్యార్థులందరినీ వెనక్కి తీసుకొచ్చి ఒక్కరికి చిన్న ఘాటు చేయకుండా వాళ్ళతో పెట్స్ కావాలంటే పెట్స్ కూడా ఇంటికి తీసుకొచ్చి క్షేమంగా ఇంటికి చేర్చారు. ఇటువంటి ఉంది కాబట్టి సింగపూర్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. కానీ ఈ మాట అనింది ఎవరంటే, నీ దేశ ప్రధాని, గ్లోబల్ లీడర్, గ్రేట్ లీడర్, సాల్యూట్ అని అనింది ఎవరంటే, మనల్ని 300 సంవత్సరాల పాటు పాలించి మనలో ఆస్తిని సంపదను దోచుకొని మనలో ఒక బానిస మనస్తత్వాన్ని జొప్పించి ఇండియన్స్ అంటే దేనికి పనికిరాలని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన దేశానికి సంబంధించిన యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించిన సిటిజన్ ఇవాళ నీ దేశ ప్రధాని గ్లోబల్ లీడర్ అంటే గూస్ బంప్స్ వచ్చాయి. గూస్ బంప్స్ వస్తాయా రావా? ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా మన దేశ ప్రధానిని ఇవాళ ప్రపంచ నాయకుడు అంటున్నాడంటే గూస్ బంప్స్ వస్తాయి. అటువంటి నాయకుడి నాయకత్వంలోనే భారతదేశాన్ని మనం ప్రపంచ అతి శక్తివంతమైన దేశంగా 2047 నాటికి చూడాలా. దీంట్లో అంతా భాగస్వామ్యం కావాలా. ఈ స్ఫూర్తిని ముందుకు కొనసాగించాలంటే ఇటువంటి తిరంగా యాత్ర జరగాల. మన స్వాతంత్రాన్ని మళ్ళీ తీసుకొచ్చిన వాళ్ళని మనం చేసుకోవాలా. అదేవిధంగా అదే స్ఫూర్తితో కొనసాగి ఒక శక్తివంతమైన దేశంగా భారత్ మార్చుకునే దిశగా మనం అందరం ప్రయత్నం చేయాలా. దాంట్లో మీ భవిష్యత్తు మీదే, ఈ దేశ భవిష్యత్తు మీదే, తర్వాత తరాలకి ఉజ్వల భవిష్యత్తును నిర్మించాల్సిన నాయకత్వం కూడా మీదే. కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగించినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇంతసేపు గట్టిగా మాడిన తర్వాత కూడా స్లోగా ఇది వేస్తే రెస్పాన్స్ భారత్ మాతాకి. ధన్యవాదాలు. We'll go for rally. Rally. పిల్లలు చాలా సేపు మేము అందుకనే వచ్చాము. మన కళాశాల సెక్రటరీ గారు ఒక యువత బీజేపీ అధ్యక్షుడిగా ఉండి ఎంతో సేవా తత్పరతో మరి నీటి నిజాయితీలకు నిలుస్తూ అర్థమైనటువంటి మాధవ్ గారిని సన్మానించవలసిందిగా కళాశాల తరఫున పెద్దలు అమర్ సుధీర్ గారిని, అలాగే రాఘవ గారిని, ప్రిన్సిపాల్ గారిని కోరుతున్నాను. ఆయన కింద నిలబడినా కూడా ఆ రోజు కూడా బుల్లెట్ మాధవ్ గారు ఏం ప్రమాదం లేదు. తర్వాత ఎప్పుడైతే చెప్పారో కేరళ రాష్ట్రం నుంచి వచ్చి మన ఆంటోనీ तिरंगा हर घर तिरंगा घर घर तिरंगा. మాస్టర్జీ ఉన్నారా? అయ్య బాబు సార్ మాస్టర్జీ గారు
अब आसमां को सुनाना है, गर्व है इस तिरंगे पर, सारे जहां को ये दिखाएंगे। अमृत काल मनाएंगे, घर घर तिरंगा लहराएंगे। घर घर तिरंगा, हर घर तिरंगा, हिंदिंदा झंडा मने मनेगू त्रिवर्णा। सरिया रंग है क्या, ये रंग मेरी शक्ति का है, ये रंग मेरी ताकत का है, ये रंग देश के माथे पे सजा। श्वेत है क्या रंग सत्य का, ये श्वेत रंग शांति का है, ये श्वेत रंग एके का है, ये रंग देश के दिल में है बसा। रंग हरा तो खुशहाली का है, ये धर्म चक्र विकास का, इन्हीं उसूलों से है ये बना तिरंगा हमारा। तिरंगा प्यारा, घोरे घोरे तिरंगा, शाम घोरे तिरंगा, घेर घेर तिरंगो, रोटी घोरे पताका, थारी थारी तिरंगा, थारी थारी तिरंगा। साथियों, पिछले कुछ वर्षों में हर घर तिरंगा अभियान ने पूरे देश को एक अद्भुत भावना से जोड़ा है। हर घर, हर गली में तिरंगे का उत्सव दिखाई दे। घर घर तिरंगा, हर घर तिरंगा, घर घर तिरंगा, रथ घर तिरंगा, घरों घरी तिरंगा, प्रत्येक घरी तिरंगा। आसमान को पाना है, आसमान से आगे जाना है। नए भारत की नई कहानी अब आसमां को सुनाना है। गर्व है इस तिरंगे। గట్టి నుండి గగనమంటిన కుంభ